బూత్ డిబేట్ నేను నవీన్. స్వాతంత్ర దినోత్సవం రోజున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వేడుకల్లో పాల్గొనలేదు. వారు మాజీ ముఖ్యమంత్రి, అలాగే ప్రస్తుతం పులివెందులకు ఎమ్మెల్యే, వైసీపీ పార్టీకి సంబంధించి అధ్యక్షులు. సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వేడుకల్లో పాల్గొంటారు. వారి పార్టీ కార్యాలయంలో జరిగిన, కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కూడా జెండా ఎగరవేసేందుకు వెళ్ళలేదు అనేది కనిపిస్తూ ఉంది. ఇతర పార్టీ మెంబర్స్తోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకు ఈ రకంగా అంటే కనీసం ఆ రోజున కూడా ఆ కార్యక్రమంలో కూడా ఎందుకు పాల్గొనడానికి రాలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా సరే వారు ఎక్కడా కూడా పెద్దగా ఈ విషయం పైన స్పందించింది లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న దానిపైన అనేక ప్రశ్నలు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, అదొక లెక్క. 11 సీట్లకే పరిమితమయ్యారు, ప్రజలు ఆ తీర్పునిచ్చారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇటు ఓడిపోయిన నేపథ్యంలో, సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఇక ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి ఏ విషయాల గురించి మాట్లాడాలి, ఇలాంటివి మరి ఏం ఆలోచించారో తెలియదు. కానీ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే వారి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకల్లో ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటూ ఉంటారు. కానీ ఈసారి ఇతర పార్టీకి సంబంధించిన ఇతర నేతలతోని ఆ కార్యక్రమం జరిగింది. ఇక ఇదే కాదు, ఎప్పుడూ కూడా ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఏదైనా జరిగితే తప్ప ఈ మధ్య కాలంలో బయటికి రావడం లేదు. అంటే ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో వచ్చి పరామర్శించేందుకు వెళ్తున్నారు, లేదంటే ఏదైనా వేడుకలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు తప్ప, లేదంటే రాష్ట్రానికే పెద్దగా రావట్లేదు అనే చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నప్పటికీ తాజాగా బెంగళూరులోని అంటే యలహంక ప్యాలెస్కు మాత్రమే పరిమితం అవుతున్నారని కూటమి నేతలు చెప్తా ఉన్నారు. అంటే ఏదైనా రాజకీయం కోసం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు తప్ప, లేదంటే ప్యాలెస్కు మాత్రమే పరిమితం అవుతున్నారు. పెద్ద ఎత్తున కేసులు కూడా ఒకవైపున విచారణలో ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా అందరిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పటికే సిట్ విచారణ జరుగుతూ ఉంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల కేసుల విషయంలో ఒకవైపున విచారణ జరుగుతుంది. కాబట్టి అసలు ప్యాలెస్కే పరిమితమయ్యారు తప్ప పెద్దగా ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా అక్కడి నుంచి వారికి నచ్చిన విషయాన్ని, సందేశాన్ని పంపుతున్నారు తప్ప బయటకు రావడం లేదనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా ధర్నాకి పిలుపునివ్వాలన్నా, ఏం చేసినా సరే జనరల్గా వారు మాత్రం కార్యక్రమాల్లో పాల్గొనకుండా వారి పార్టీ నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పిలుపునిస్తున్నారు. ఈ విషయం పట్ల వారి కార్యకర్తల్లో కూడా వారి కార్యకర్తల్లో కూడా ఆగ్రహం ఉంది. వారి పార్టీ నేతల్లో కూడా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారి పార్టీ అధినేత స్వయంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తమకు మాత్రం కార్యక్రమాల్లో, ధర్నాల్లో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనమని ఎందుకు పిలుపునిస్తున్నారంటూ బహిరంగంగా కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉంటే ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పులివెందుల సమస్యల గురించి మాట్లాడేందుకు ఎక్కడ కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవడంతో మొన్నటి వరకు ఆ పార్టీ అంటే ఆ ప్రజల్లో కొంత తీవ్ర ఆగ్రహం ఉందనేది కనిపిస్తూ ఉంది. అందుకనే వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అక్కడ టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. కేవలం 600 ఓట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. కనీసం పులివెందుల సమస్యలు వినిపించడానికి కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదనేది కనిపిస్తూ ఉంది. అందుకని కనీసం జెడ్పీ సమావేశాలకైనా సరే వెళ్ళాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఇక కష్టం అని చెప్పి అక్కడ వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉన్న నేపథ్యంలో, వారి పార్టీ అధినేత మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజలు. జెడ్పీ సమావేశాల కన్నా మరి హాజరై అక్కడ సమస్యల గురించి వివరించాలి కదా. ఇప్పటికే వారు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళడం లేదని కొంత ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి వాటి డిబేట్లో